ఆగు, ఏంది షాపింగ్ కదా అన్నావు, ఈయన కూర్చున్నావు, సప్పుడు అవుతావు. ఏమైంది సింధు? రాఘవ షాపింగ్ పోదామంటే సప్పుడు ఏమైంది? ఉలకవు పలకవు ఏమైంది? అక్క, నేను నీ మరిదిలా గాను. చిన్న పిల్లల్లా నీ దగ్గర డబ్బులు అడుకోవడానికి తనకి సిగ్గు లేకున్నా నాకుంది. ఏందమ్మా నువ్వు మాట్లాడేది? నిజమే బావా, మా పైన అక్క పెత్తానం చేయడం నాకు నచ్చలేదు. చెల్లె, మీరు నా వాళ్ళే అనుకుంటా గాని మీ మీద పెత్తనం జలాయించాలని నేను ఎప్పుడు చూడలే. చేసావు, ప్రతి దానికి నిన్ను అడుకోవాలా దేహి అని? ఆఖరికి ప్రసాదం కూడా నిన్ను అడుకొని తెచ్చిండు అంటే మీరు ఇస్తే నేను బతకాలా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వచ్చి మూడల్లో కాదు మా కుటుంబాన్ని ముక్కలే అవుతారా? ఆగు రాఘవ, నీకేం కావాలో చెప్పమ్మా. ఇక్కడ నీ స్వేచ్ఛకి ఎవరు అడ్డు చెప్పరు. మాది మాకున్నప్పుడే స్వేచ్ఛ అంటారు. అర్థం కాదు. మా ఆస్తి మాకిస్తే మా బతుకు మేము బతుకుతాం. శభాష్ బిడ్డ.